Hi students. So ABN PRR College of Science Kovuru మన BSc ఫైనల్ ఇయర్కి సంబంధించి ఎలెక్టివ్ ఏ అనలిటికల్ మెథడ్స్ ఇన్ కెమిస్ట్రీ పేపర్ని మనం నేర్చుకోవడం అనేది జరుగుతుంది. అందులో యూనిట్ 1ని మనం ఆల్రెడీ స్టార్ట్ చేసుకున్నాం. క్వాంటిటేటివ్ అనాలిసిస్ యూనిట్ 1ని మొదలుపెట్టాం. అందులో మనం ఇప్పుడు చెప్తున్నది వాల్యూమెట్రిక్ అనాలిసిస్. దీంట్లో మనం చూస్తున్నది యాసిడ్ బేస్ టైట్రేషన్స్ గురించి మనం దీంట్లో నేర్చుకుందాం. సో ఈ వీడియోలో మనం ఏవే టాపిక్స్ని చూద్దాము అంటే, టాపిక్ స్టార్ట్ ఇన్ దిస్ క్లాస్ వచ్చి ఒకటి ఇంట్రడక్షన్, యాసిడ్ బేస్ టైట్రేషన్స్ డెఫినిషన్. ఈ యాసిడ్ బేస్ టైట్రేషన్స్ని మనం న్యూట్రలైజేషన్ రియాక్షన్స్ అని చెప్పేసి అంటాం. అలాగే నెక్స్ట్ టైప్స్ ఆఫ్ యాసిడ్ బేస్ టైట్రేషన్స్, ఈ యాసిడ్ బేస్ టైట్రేషన్స్ ఎన్ని రకాలు ఉన్నాయి ఏంటి అన్నది. అట్లాగే హైడ్రోజన్ అయాన్ కాన్సన్ట్రేషన్, దాని నెక్స్ట్ వచ్చి పీహెచ్ అంటే ఏంటి, పిఓహెచ్ ఆఫ్ ద సొల్యూషన్స్ అండ్ టైట్రేషన్స్. నెక్స్ట్ వచ్చి మనకి పీహెచ్ స్కేల్ అంటే ఏంటి, నెక్స్ట్ అట్లాగే యాసిడ్ బేస్ ఇండికేటర్స్ ఏంటి అన్నది మనం ఈ వీడియో క్లాస్లో నేర్చుకుందాం. దాని లాస్ట్ వీడియోలో మనం నేర్చుకున్నాం క్లాసిఫికేషన్ ఆఫ్ టైట్రమెట్రిక్ రియాక్షన్స్ అని చెప్పేసి చూసాం. ఏంటివి, బేస్డ్ ఆన్ ద డిపెండింగ్ అపాన్ ద కెమికల్ రియాక్షన్స్ టైట్రమెట్రిక్ రియాక్షన్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 4 టైప్స్ అని చెప్పేసి చెప్పుకున్నాం. అవి ఒకటి యాసిడ్ బేస్ టైట్రేషన్స్ అని, 2 రెడాక్స్ టైట్రేషన్స్ అని, 3 కాంప్లెక్సోమెట్రిక్ టైట్రేషన్స్ అని, 4 ప్రెసిపిటేషన్ టైట్రేషన్స్ అని చెప్పి మనం లాస్ట్ వీడియోలో క్లాసిఫికేషన్ చేసుకున్నాం. ఇప్పుడు ఇందులో మనం మొట్టమొదటిగా ఉన్నటువంటి యాసిడ్ బేస్ టైట్రేషన్స్ని ఈ వీడియోలో నేర్చుకుంటున్నాం. సో ఈ యాసిడ్ బేస్ టైట్రేషన్స్ అంటే ఏంటి అన్నది చూస్తే, ఒక యాసిడ్ బేస్తో కనుక రియాక్షన్ జరిపినట్లయితే సాల్ట్ అండ్ వాటర్ని ఫామ్ చేయడం అనేది జరుగుతుంది. ఇది బేసిక్ ప్రిన్సిపల్. ఒక యాసిడ్ బేస్తో రియాక్ట్ అయితే సాల్ట్ వాటర్ అనేది ఏర్పడతాయి. అంటే ఇందులో యాసిడ్ బేస్ రెండు ఒకదానికొకటి రియాక్ట్ అయ్యి దే బికమ్ న్యూట్రల్. ఇక్కడ సాల్ట్ వాటర్ ఈ రియాక్షన్లో మనకి 2 ఏర్పడుతున్నాయి. సాల్ట్స్ వాటరు ఈ 2 కూడా మనకు తెలుసు న్యూట్రల్ నేచర్. సో న్యూట్రల్ నేచర్లో ఉంటాయి కాబట్టి ఈ రియాక్షన్స్ ఏమని పిలుస్తామంటే మనం న్యూట్రలైజేషన్ రియాక్షన్స్ అని చెప్పేసి అంటాం. సాధారణంగా ఇక్కడ యాసిడ్ అంటే ప్రోటాన్ డోనార్ అని, బేస్ అంటే OH మైనస్ అయాన్ డోనార్ అని చెప్పేసి అంటాం. ఇప్పుడు ఈ రియాక్షన్లో యాసిడ్ నుంచి H+ అయాను, అలాగే బేస్ నుంచి OH మైనస్ అయాను వస్తే వాటర్ అనేది ఫీబ్లీ అయోనైజ్డ్ వాటర్ అనేది ఏర్పడుతుంది. అంటే పాక్షికంగా అయనైజ్ అయ్యేటువంటి వాటర్ మాలిక్యూల్ అనేది ఏర్పడడం అనేది జరుగుతుంది. కాబట్టి దీన్ని మనం సాధారణంగా న్యూట్రలైజేషన్ రియాక్షన్స్ అని చెప్పేసి అంటాం. అంటే ఈ వాల్యూమెట్రిక్ అనాలిసిస్లో యాసిడ్ బేస్ని డిటర్మైన్ చేయడం అనేటువంటి కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది న్యూట్రలైజేషన్ రియాక్షన్కు, తటస్థీకరణ చర్యకు దారితీస్తుంది. సో ఇన్ వాల్యూమెట్రిక్ అనాలిసిస్ యాసిడ్ బేస్ డిటర్మినేషన్స్ ఇంక్లూడ్స్ the neutralization of the chemical reaction, neutralization of the reaction అని చెప్పేసి అంటున్నాం. అందుకనే ఆల్రెడీ మనం టైట్రేషన్ అంటే ఏంటో కూడా చూసాం. టైట్రేషన్ ఇస్ ఎ ప్రాసెస్ ఆఫ్ కండక్టింగ్ ద కెమికల్ రియాక్షన్ అని చెప్పేసి అన్నాం. అంటే ఏ టైట్రేషన్ ఇస్ ద క్వాంటిటేటివ్ రియాక్షన్ ఆఫ్ an acid and a base అని చెప్పచ్చు. ఏ టైట్రేషన్ ఈస్ ద క్వాంటిటేటివ్ రియాక్షన్ ఆఫ్ an acid and a base అని ఇక్కడ మనం చెప్పుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ అట్లాగే ఇక్కడ మనకి యాసిడ్ బేస్ టైట్రేషన్స్లో ముఖ్యంగా 2 రకాలుగా చెప్పచ్చు. ఒకటి ఎసిడిమెట్రీ అని, అంటే ద డిటర్మినేషన్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ యాసిడ్ని లేదా ఎస్టిమేషన్ ఆఫ్ యాసిడ్ని మనం ఒక బేస్ను ఉపయోగించి, ఒక స్టాండర్డ్ బేస్ను ఉపయోగించి, ఒక స్టాండర్డ్ ఆల్కలీని ఉపయోగించి చేసామనుకోండి, దాన్ని మనం ఏమంటాము, ఎసిడిమెట్రీ అంటాం. ఆ టైట్రేషన్ని ఎసిడిమెట్రిక్ టైట్రేషన్స్ అని చెప్పేసి అంటాం. అలా కాకుండా ఎస్టిమేషన్ ఆర్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఆల్కలీ, ఒక బేస్ని ఒక స్టాండర్డ్ యాసిడ్ని ఉపయోగించి మనం చేసామనుకోండి, దాన్ని మనం ఆల్కలీమెట్రీ అని చెప్పేసి అంటాం. దట్ మీన్స్ ఇక్కడ ఎసిడిమెట్రీ అంటే ఏంటి అంటే కాన్సన్ట్రేషన్ ఆఫ్ యాసిడ్ని లేదా ఎస్టిమేషన్ ఆఫ్ యాసిడ్ని ఒక స్టాండర్డ్ ఆల్కలీ, ఒక స్టాండర్డ్ బేస్ను ఉపయోగించి కనుక చేస్తే దాన్ని ఎసిడిమెట్రీ అని ఆర్ ఎసిడిమెట్రిక్ టైట్రేషన్ అని అంటాం. అలా కాకుండా డిటర్మినేషన్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఏ బేస్, డిటర్మినేషన్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ an alkali by using a standard acid solution is known as alkalimetry or means alkalimetric titrations అని చెప్పేసి అంటాం.
ఇక్కడ మనకి సాధారణంగా ఉపయోగించేటువంటి యాసిడ్స్ ఏంటి అంటే HCl, H2SO4, ఎసిటిక్ యాసిడ్ వీటిని అనమాట. అలాగే సాధారణంగా ఉపయోగించేటువంటి బేసెస్ ఏంటి అంటే NaOH, KOH, అమోనియం హైడ్రాక్సైడ్ వీటిని వాడతాం. అయితే మీకు గుర్తుండాలి, మనం స్టాండర్డ్ సొల్యూషన్ చెప్పుకున్నాం. ఏ సొల్యూషన్ హూజ్ కాన్సన్ట్రేషన్ ఈజ్ నోన్ యాజ్ ఈజ్ కాల్డ్ ఏమన్నా మనం స్టాండర్డ్ సొల్యూషన్. ఈ స్టాండర్డ్ సొల్యూషన్స్ రెండు రకాలు ఉంటాయి అని చెప్పాం. ప్రైమరీ స్టాండర్డ్ సొల్యూషన్, సెకండరీ స్టాండర్డ్ సొల్యూషన్. అయితే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి యాసిడ్స్ కానీ బేసెస్ కానీ రెండు కూడా సెకండరీ స్టాండర్డ్ సొల్యూషన్స్. అంటే ఇవేమీ కూడా ప్రైమరీ స్టాండర్డ్ కాదు. అంటే ఇప్పుడు మనం ఎసిడిమెట్రీ చేస్తున్నాం. ఎసిడిమెట్రీలో సపోజ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ HClని కనుక్కోవాలి బై యూజింగ్ ఏ NaOH అనుకుందాం. ఇప్పుడు ఇక్కడ NaOH అనేది NaOHని ఉపయోగించి మనం HCl కాన్సన్ట్రేషన్ కట్టాలి. లేదా ఆల్కలిమెట్రీ చేస్తున్నాం అంటే HCl కాన్సన్ట్రేషన్ ఉపయోగించి NaOHని కట్టాలనుకుందాం అనుకోండి. ఇప్పుడు ఈ రెండు కూడా ప్రైమరీ స్టాండర్డ్స్లో లేవు మనకి. సో ఈ రెండు సెకండరీ స్టాండర్డ్స్. అందుకని మొట్టమొదటిగా మనం ఏం చేయాలంటే ఇది సెకండరీ స్టాండర్డ్ సొల్యూషన్ కాబట్టి వీటిని స్టాండర్డైజ్ చేసుకోవాలి. అందుకని స్టాండర్డైజేషన్. సపోజ్ ఇప్పుడు HClని నేను ఉపయోగించాలి దేంట్లోనూ ఒక NaOH యొక్క కాన్సన్ట్రేషన్ కనుక్కోవాలంటే అప్పుడు నేను ఏం చేయాలంటే ఈ HClని నేను ముందరగా స్టాండర్డైజ్ చేసుకోవాలి. ఎందుకంటే వీడి ప్రైమరీ స్టాండర్డ్ సొల్యూషన్ కాదు కాబట్టి వీడిని స్టాండర్డైజ్ చేయాలి. అంటే యాసిడ్లని నేను ఇప్పుడు స్టాండర్డైజ్ చేయడానికి సోడియం కార్బొనేట్ని అట్లాగే బోరాక్స్ని వాడతాను అనమాట. అలాగే NaOHని, KOHని వీటిని స్టాండర్డైజ్ చేయడానికి నేను ఆక్సాలిక్ యాసిడ్ని కానీ లేదా సక్సీనిక్ యాసిడ్ లాంటి ప్రైమరీ స్టాండర్డ్ సొల్యూషన్స్ని ఉపయోగిస్తాం అనమాట. అంటే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే నువ్వు ఇక్కడ ఎసిడిమెట్రీ చేసినప్పుడు కానీ ఆల్కలీమెట్రీ చేసినప్పుడు కానీ నువ్వు దేన్నైతే ఐడెంటిఫై చేద్దాం అనుకుంటున్నావో ఆ యాసిడ్ కానీ ఆ బేస్ని కానీ నువ్వేం చేయాలి, ముందరగా నువ్వు ఒక ప్రైమరీ స్టాండర్డ్ సొల్యూషన్తో స్టాండర్డైజ్ చేయాలి. ఓకే, స్టాండర్డైజ్ చేయాలి. అంటే ఇప్పుడు నేను HClని నేను వాడదాం అనుకుంటున్నా స్టాండర్డ్ సొల్యూషన్గా టు నో ద NaOH కాన్సన్ట్రేషన్. అప్పుడు నేను ఏం చేయాలి, దిస్ HCl ఈజ్ స్టాండర్డైజ్డ్ బై యూజింగ్ సోడియం కార్బొనేట్. సోడియం కార్బొనేట్ అనేది ప్రైమరీ స్టాండర్డ్ కాబట్టి నేను దాన్ని తయారు చేసుకుని చక్కగా దాన్ని ఉపయోగించి HCl కాన్సన్ట్రేషన్ కనుక్కుని ఆ HCl కాన్సన్ట్రేషన్ ద్వారా NaOHని కానీ లేదా KOHని కానీ లేదా అమోనియం హైడ్రాక్సైడ్ని కానీ నేను ఐడెంటిఫై చేయడం అనేది జరుగుతుందన్నమాట. అంచేత ఇక్కడ ఇవి ప్రైమరీ స్టాండర్డ్ సొల్యూషన్స్ కావు. చూడండి, బట్ ద అబోవ్ యాసిడ్స్ అండ్ ఆల్కలీస్ ఆర్ నాట్ ప్రైమరీ స్టాండర్డ్ సొల్యూషన్, హెన్స్ దీస్ మస్ట్ బి స్టాండర్డైజ్డ్. దీస్ మస్ట్ బి స్టాండర్డైజ్డ్. సో అంచేత వీటిని ఇది ఒక ఎసిడిమెట్రీ ఆల్కలీమెట్రీలో వాడుతున్నప్పుడు ఆ వాడుతున్నటువంటి యాసిడ్స్ని కానీ బేసిస్ కానీ మనం ఏం చేయాలి అంటే స్టాండర్డైజ్ చేసుకోవాలి. సో ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్ మనకి. దెన్ కమ్ టు దిస్ టైప్స్ ఆఫ్ యాసిడ్ బేస్ టైట్రేషన్స్. ఇక్కడ మనకి యాసిడ్స్ యొక్క బేస్ యొక్క స్ట్రెంగ్త్ని బట్టి అంటే స్ట్రాంగ్ యాసిడ్, స్ట్రాంగ్ బేస్ లేదా స్ట్రాంగ్ యాసిడ్, వీక్ యాసిడ్, స్ట్రాంగ్ బేస్, వీక్ బేస్ ఇలాగ మనకు తెలుసు. ఎవరైతే తొందరగా H+ అయాన్స్ని ఇస్తారో వాళ్ళని మనం ఏమంటాము స్ట్రాంగ్ యాసిడ్ అని. ఎవరైతే కూడా OH- అయాన్ ఎవరైతే తొందరగా ఇస్తారో వాళ్ళని మనం స్ట్రాంగ్ బేస్ అంటాము. ఎవరైతే తొందరగా ఇవ్వలేరో వాళ్ళని వీక్ బేస్ అని చెప్పేసి అంటాం. వాటికి ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి మనకి. సో వీటి ఆధారంగా వాటి మధ్యన అంటే స్ట్రాంగ్ యాసిడ్ అలాగే వీక్ యాసిడ్, స్ట్రాంగ్ బేస్, వీక్ బేస్ వాటి మధ్యలో జరుగుతున్నటువంటి ఫినామినన్ బేస్ చేసుకుని వీటిని మనం 4 రకాలుగా చెప్తాం. ద టైప్స్ అండ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ స్ట్రాంగ్ వీక్ యాసిడ్స్ అండ్ బేసెస్ ఆర్ టేబులేటెడ్ బిలో. అంటే యాసిడ్ బేస్ అనమాట. ఎట్లాగా స్ట్రాంగ్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్ మధ్యలో జరిగే రియాక్షను, అలాగే వీక్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్, అలాగే స్ట్రాంగ్ యాసిడ్ వీక్ బేస్, వీక్ యాసిడ్ వీక్ బేస్ ఇలాగా 4 రకాల యాసిడ్ బేస్ టైట్రేషన్స్ని మనం చూడొచ్చు. సో ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చాం. స్ట్రాంగ్ యాసిడ్ అంటే ఎవరు HCl, అలాగే స్ట్రాంగ్ బేస్ అంటే NaOH, వీక్ యాసిడ్ అంటే ఎసిటిక్ యాసిడ్ ఇస్ వీక్ యాసిడ్, స్ట్రాంగ్ బేస్ ఎవరు NaOH or KOH తీసుకోవచ్చు. నెక్స్ట్ అలాగే స్ట్రాంగ్ యాసిడ్ అంటే HCl, H2SO4 లైక్ దట్ HCl తీసుకున్నాం ఇక్కడ. ప్లస్ వీక్ బేస్ అంటే ఎవరు అమోనియం హైడ్రాక్సైడ్. నెక్స్ట్ వీక్ యాసిడ్ వీక్ బేస్ బోత్ ఆర్ వీక్ అనమాట. అంటే ఎసిటిక్ యాసిడ్ అమోనియం హైడ్రాక్సైడ్ ఇలాగా మనకి 4 రకాల యాసిడ్ బేస్ టైట్రేషన్స్ని మనం చెప్తున్నాం. నెక్స్ట్ వచ్చి మనకి
ఈ రియాక్షన్స్లో చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటంటే ఇప్పుడు ఈ రియాక్షన్స్లో ఈక్విలెన్స్ పాయింట్ అనేది ఒకటి ఉంటుంది. సో ఈ ఈక్విలెన్స్ పాయింట్ని మనం ఐడెంటిఫై చేయాలి. సో ఈ ఈక్విలెన్స్ పాయింట్ మనం ఐడెంటిఫై చేయడం అనేది ఎలా జరుగుతుంది? త్రూ ఏ థర్డ్ సబ్స్టెన్స్. మనం చెప్పుకున్నాం ఆ ఈక్విలెన్స్ పాయింట్ని ఎగ్జాక్ట్గా ఐడెంటిఫై చేయగలమా అంటే లేదు, అంత ఎగ్జాక్ట్గా చేయలేం, కానీ ఆ ఈక్విలెన్స్ పాయింట్కి నియర్గా చేయొచ్చు అని చెప్పేసి అంటున్నాం. ఆ నియర్గా చేయడానికి మనం ఏం వాడతాం? ఇండికేటర్ని వాడతాం. అలా ఇండికేటర్ ద్వారా ఐడెంటిఫై చేసేటువంటి పాయింట్ని ఎండ్ పాయింట్ అని చెప్పేసి అంటాం. ఇప్పుడు ఆ ఈక్విలెన్స్ పాయింట్ లేదా ఆ ఈక్విలెన్స్ పాయింట్కి దగ్గరగా అతి దగ్గరగా ఉన్నటువంటి ఎండ్ పాయింట్ని ఐడెంటిఫై చేయాలంటే మనం ఒక ఇండికేటర్ని చూస్ చేసుకోవాలి. అంటే సో ఈ ఇండికేటర్ సెలెక్షన్ అనేది, చాయిస్ ఆఫ్ ఇండికేటర్ అనేది దేని మీద ఆధారపడి ఉంటుందంటే pH ఆఫ్ ద సొల్యూషన్ ఎట్ ఈక్విలెన్స్ పాయింట్. ఎప్పుడైతే ఒక యాసిడ్ ఒక బేస్ రియాక్షన్ జరిగిందో న్యూట్రలైజేషన్ పాయింట్ ఏదైతే ఉందో ఆ న్యూట్రలైజేషన్ పాయింట్ దగ్గర ఉన్న pH ఆధారంగా జరుగుతుంది. ఇప్పుడు ఆ pH ఆఫ్ ద సొల్యూషన్ అట్ ఈక్విలెన్స్ పాయింట్ అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది? నేచర్ ఆఫ్ ద యాసిడ్ అండ్ బేసెస్. అంటే నేచర్ ఆఫ్ ద యాసిడ్ అండ్ బేసెస్ అంటే ఏంటి? స్ట్రాంగ్ యాసిడ్ స్ట్రాంగ్ బేసు తీసుకున్నప్పుడు ఉన్న ఈక్విలెన్స్ పాయింట్ దగ్గర ఉన్న pH, స్ట్రాంగ్ యాసిడ్ వీక్ బేసు తీసుకున్న దగ్గర ఉన్నటువంటి ఈక్విలెన్స్ పాయింట్ అక్కడ ఉన్న pH ఏమవుతూ ఉంటాయి? మారుతూ ఉంటాయి. ఓకే, అంటే ఇప్పుడు ఇక్కడ దేని మీద ఆధారపడిందంటే నేచర్ ఆఫ్ ద యాసిడ్స్ అండ్ ఆల్కలీస్, రియాక్ట్ అయ్యేటువంటి యాసిడ్ బేస్ యొక్క నేచర్ మీద ఈక్విలెన్స్ పాయింట్ యొక్క pH ఆధారపడింది. సో ఇప్పుడు ఆ pH దేని మీద, ఆ pHని బట్టి మనం ఏం చేస్తాం? చాయిస్ ఆఫ్ ఇండికేటర్ అన్నమాట. చాయిస్ ఆఫ్ ఇండికేటర్ మనం తీసుకుంటాం. సో అందుకని జాగ్రత్తగా గమనిస్తే ఇన్ దీస్ టైట్రేషన్స్ choice of indicators depends upon the pH of the solution at equivalence point. The pH of the solution at the equivalence point. ఆ pH of the solution equivalence point ఎవరి మీద ఆధారపడి ఉంటుంది? నువ్వు తీసుకున్న యాసిడ్ బేస్ మీద. అంటే స్ట్రాంగ్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్ తీసుకున్నావా, లేదా స్ట్రాంగ్ యాసిడ్ వీక్ బేస్ తీసుకున్నావా, లేదా వీక్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్ తీసుకున్నావా, లేదా వీక్ యాసిడ్ వీక్ బేస్ తీసుకున్నావా అన్న దాని మీద ఆధారపడి ఈక్విలెన్స్ పాయింట్ ఉంటుంది. సో ఆ ఈక్విలెన్స్ పాయింట్ దగ్గర ఉన్న pH ఉంటుంది. ఇప్పుడు ఆ pHని బట్టి మనం ఏం చేయాలి? ఇండికేటర్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో అందుకని ఇక్కడ pH అనేది ఇంపార్టెంట్ కాన్సెప్ట్ కాబట్టి సో మనం ఇక్కడ ఫస్ట్ థింగ్ ఇక్కడ H+ అయాన్ యొక్క కాన్సన్ట్రేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు నెక్స్ట్ మనకి ఈక్విలెన్స్ పాయింట్ ఏంటి, ఏ ఇండికేటర్ని సెలెక్ట్ చేసుకోవాలి అంటే ఈక్విలెన్స్ పాయింట్ దగ్గర ఉన్న pH అంటున్నాం కాబట్టి ఆ pH గురించి అంటే pH ఆఫ్ ద సొల్యూషన్ లేదా pH ఆఫ్ ద టైట్రేషన్ని మనం ఎక్కడ గమనించాలి. ఓకే, సో pH ఆఫ్ ద టైట్రేషన్ గురించి తెలుసుకోవాలి. ఆ pH ఆఫ్ ద టైట్రేషన్ గురించి తెలుసుకోవాలంటే మనం మొట్టమొదటిగా చెప్పుకోవాల్సింది హైడ్రోజన్ అయాన్ కాన్సన్ట్రేషన్. సో ఈ హైడ్రోజన్ అయాన్ కాన్సన్ట్రేషన్ గురించి మాట్లాడితే ఇక్కడ మనకు తెలుసు వాటర్ అనేది న్యూట్రల్గా ఉంటుంది. మనం తీసుకునే వాటర్ న్యూట్రల్గా ఉంటుంది. అందులో H+ అయాన్స్ OH- అయాన్స్ రెండు ఉంటాయి. అందుకనే బ్రాన్స్టెడ్-లౌరీ థియరీ ప్రకారంగా కానీ లేదా సాధారణంగా వాటర్ గురించి మాట్లాడుతున్నప్పుడు మనం ఇచ్చే ఈక్వేషన్ H2O + H2O ఇజ్ ఈక్వల్ విత్ H3O + OH- అంటాం. ఓకే, H3O + OH-, దట్ ఈస్ అంటే కాంజుగేట్ యాసిడ్ బేస్ థియరీ ప్రకారంగా బ్రాన్స్టెడ్-లౌరీ థియరీ ప్రకారంగా చెప్తే మామూలుగా సో న్యూట్రల్ వాటర్లో ఎలా ఉంటాయి? H+ అయాన్స్ OH- అయాన్స్ కూడా రెండు ఈక్వల్గా ఉంటాయి. అంటే ఈ ప్రొడక్ట్ ఆఫ్ H+ అయాన్ కాన్సన్ట్రేషన్ అండ్ OH- అయాన్ కాన్సన్ట్రేషన్ ఏమంటాం మనం అంటే అయానిక్ ప్రొడక్ట్ ఆఫ్ వాటర్ అని చెప్పేసి అంటాం. అంటే దానికి ఈక్వేషన్ కూడా వేయచ్చు మనం చెప్తే H+ OH- ఇస్ ఈక్విలిబ్రియం విత్ H2O అని. దానికి ఆ ఈక్విలిబ్రియంకి మనం ఏం చేస్తాము? ఒక ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ Kని క్యాలిక్యులేట్ చేయడం. K ఈజ్ ఈక్వల్ టు H+ అయాన్ కాన్సన్ట్రేషన్ ఇంటూ OH- అయాన్ కాన్సన్ట్రేషన్ బై H2O కాన్సన్ట్రేషన్ అని రాయడం. K into H2O is equal to H+ అయాన్ కాన్సన్ట్రేషన్ into OH- అయాన్ కాన్సన్ట్రేషన్ అని రాయడం. Therefore K into H2O is called ఏమన్నాం మనం అంటే KW అయానిక్ ప్రొడక్ట్ ఆఫ్ వాటర్ అని చెప్పి మనం డెరైవ్ చేసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. అంటే H+ అయాన్ కాన్సన్ట్రేషన్ ఇంటూ OH- అయాన్ కాన్సన్ట్రేషన్ ఈజ్ ఈక్వల్ టు ఏం చెప్పచ్చండి? అయానిక్ ప్రొడక్ట్ ఆఫ్
వాటర్ KW లేదా KH2O అంటాం. సో ఇక్కడ అట్ కాన్స్టెంట్ టెంపరేచర్ KW అనేది అయానిక్ ప్రొడక్ట్ ఆఫ్ వాటర్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. ఇఫ్ యూ ఇంక్రీజ్ ద టెంపరేచర్ అయానిక్ ప్రొడక్ట్ ఆఫ్ వాటర్ ఈజ్ ఆల్సో అయానిక్ ప్రొడక్ట్ ఈజ్ ఆల్సో ఇంక్రీజెస్ అండ్ వైస్ వెర్సా అని చెప్పేసి అంటాం. దీన్ని మనం ఒక పర్టికులర్ టెంపరేచర్ దగ్గర అంటే రూమ్ టెంపరేచర్ దగ్గర క్యాలిక్యులేట్ చేస్తే H+ అయాన్ కాన్సన్ట్రేషన్ ఇంటూ OH- అయాన్ కాన్సన్ట్రేషన్ ఈజ్ ఈక్వల్ టు K ఇంటూ H2O అంటే దట్ ఈజ్ దాని వాల్యూ వచ్చి 10⁻⁻14 గ్రామ్ అయాన్ పెర్ లీటర్గా మనం క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. దెన్ ఇక్కడ అకార్డింగ్ టు ఎలక్ట్రోలైటిక్ డిసోసియేషన్ థియరీ ప్రకారంగా చూస్తే ఇందులో ఎసిడిక్ ప్రాపర్టీస్ ఆఫ్ సొల్యూషన్ డిపెండ్స్ అపాన్ H+ అయాన్స్. వాటర్లో మీన్స్ యాసిడిక్ క్యారెక్టర్ ఎలా పెరుగుతుంది, వాటర్లో ఉన్న H+ అయాన్ కాన్సన్ట్రేషన్ పెరిగింది అనుకోండి, వాటర్లో H+ అయాన్ న్యూట్రల్ వాటర్లో ఏమవుతుంది H+ అయాన్ కాన్సన్ట్రేషన్ ఈజ్ ఈక్వల్ టు OH- అయాన్ కాన్సన్ట్రేషన్, దట్స్ వై ఇట్ ఈస్ న్యూట్రల్. ఏమవుతుంది ఎసిడిక్ వాటర్ అంటే ఎసిడిక్ సొల్యూషన్ తీసుకున్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది H+ అయాన్ కాన్సన్ట్రేషన్స్ ఎక్కువ ఉంటాయి. అదే OH- అయాన్ కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటే ఆ వాటర్కి ఏ క్యారెక్టర్ ఉన్నట్టు బేసిక్ ప్రాపర్టీస్ ఉన్నట్టుగా మనం చెప్తూ ఉంటాం. సో ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ దీస్ అయాన్స్ షుడ్ బి ఈక్వల్ ఇన్ వాటర్ అండ్ ఇన్ ఆల్ న్యూట్రల్ సొల్యూషన్స్. ఎప్పుడైతే తటస్థ ద్రావణాలు ఏవైతే ఉంటాయో న్యూట్రల్ వాటర్లో కానీ మనం గమనించినట్లయితే మనకి H+ అయాన్ కాన్సన్ట్రేషన్ ఈజ్ ఈక్వల్ టు OH- అయాన్ కాన్సన్ట్రేషన్ అవుతుంది. అంటే అయానిక్ ప్రొడక్ట్ ఎంత అవుతుంది అప్పుడు 10⁻⁻14 అవుతుంది. అలా కాదు యాసిడ్ సొల్యూషన్స్ అనుకోండి H+ అయాన్ కాన్సన్ట్రేషన్ పెరిగిపోతుంది. అలాగే బేసిక్ సొల్యూషన్స్ అనుకోండి OH- అయాన్ కాన్సన్ట్రేషన్స్ పెరుగుతాయి. సో ఇప్పుడు ఒకసారి మనంతా కూడా H+ అయాన్ కాన్సన్ట్రేషన్ బేస్ చేసుకుని వెళ్తే కనుక సో అయానిక్ ప్రొడక్ట్ చెప్పుకున్నాం ఇప్పుడే H+ అయాన్ కాన్సన్ట్రేషన్ ఈజ్ ఈక్వల్ టు OH- అయాన్ కాన్సన్ట్రేషన్ ఈజ్ ఈక్వల్ టు KW ఈజ్ ఈక్వల్ ఎంత 10⁻⁻14 గ్రామ్ అయాన్ పర్ లీటర్గా చెప్పాం. ఇప్పుడు దీన్ని మ్యాథమెటికల్గా మనం తీసుకొచ్చినప్పుడు ఏమవుతుంది H+ అయాన్ ఈజ్ ఈక్వల్ టు కాన్సన్ట్రేషన్ ఈజ్ ఈక్వల్ టు OH- అయాన్ అంటున్నాం కాబట్టి ఇక్కడ H+ అయాన్ హోల్ స్క్వేర్గా రాసుకోవచ్చు. అంటే OH- అయాన్ ప్లేస్లో బికాస్ బోత్ ద కాన్సన్ట్రేషన్స్ ఆర్ ఈక్వల్ కాబట్టి మ్యాథమెటికల్గా అంటే H+ అయాన్ కాన్సన్ట్రేషన్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 10⁻⁻14 అయితే H+ కావాలంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 10⁻⁻14 దట్ ఈజ్ ఈక్వల్ టు 10⁻⁻7 గ్రామ్ అయాన్ పర్ లీటర్. ఇది అంటే H+ అయాన్ యొక్క కాన్సన్ట్రేషన్ ఇలా ఉంటే అంటే H+ అయాన్ కాన్సన్ట్రేషను OH- అయాన్ కాన్సన్ట్రేషను 10⁻⁻7 గ్రామ్ అయాన్ పెర్ లీటర్ ఉంటే దట్ ఈస్ కాల్డ్ న్యూట్రల్. అంటే H+ అయాన్ 10⁻⁻7 అయినా OH- అయాన్ 10⁻⁻7 అయినా గ్రామ్ అయాన్ పర్ లీటర్ అయినా దేర్ ఫోర్ దట్ సొల్యూషన్ ఈజ్ న్యూట్రల్గా చెప్తాం. అలా కాకుండా H+ అయాన్ కాన్సన్ట్రేషన్ ఈజ్ గ్రేటర్ దాన్ OH- అయాన్ అంటే దట్ వాల్యూ H+ అయాన్ కాన్సన్ట్రేషన్ గ్రేటర్ దాన్ 10⁻⁻7 అయింది అనుకుందాం, గ్రేటర్ దాన్ 10⁻⁻7 లేదా OH- అయాన్ కాన్సన్ట్రేషన్ లెస్ దాన్ 10⁻⁻7 అయింది అనుకోండి, ఇట్ ఈస్ యాసిడ్ సొల్యూషన్. అయితే ఇప్పుడు కూడా మనం OH- అయాన్ వైపు నుంచి వెళ్ళాం, సాధారణంగా H+ అయాన్ కాన్సన్ట్రేషన్ బట్టే చెప్తూ ఉంటాం. సో ఇటువైపు కూడా చెప్పొచ్చు ఎలాగా H+ అయాన్ కాన్సన్ట్రేషన్ ఇస్ గ్రేటర్ దాన్ 10⁻⁻7 అయితే 10⁻⁻7 కన్నా ఎక్కువ అయితే అంటే 10⁻⁻6 10⁻⁻5 10⁻⁻4 లైక్ దట్ అన్నమాట. అయితే దెన్ ఇట్ ఈస్ కాల్డ్ యాసిడిక్ సొల్యూషన్. ఓకే, అండ్ OH- అయాన్ కాన్సన్ట్రేషన్ ఇస్ లెస్ దాన్ 10⁻⁻7 అయినప్పటికీ కూడా OH- అయాన్ ఇస్ లెస్ దాన్ 10⁻⁻7 అయినప్పటికీ కూడా అది యాసిడిక్ సొల్యూషన్ అవుతుంది. ఇంకా రెండోది ఏంటి ఆల్కలీ సొల్యూషన్ అంటే రివర్స్, OH- అయాన్ కాన్సన్ట్రేషన్ ఇస్ గ్రేటర్ దాన్ H+ అయాన్ అంటే OH- అయాన్ కాన్సన్ట్రేషన్ ఇస్ గ్రేటర్ దాన్ 10⁻⁻7 అప్పుడేమవ్వాలి H+ అయాన్ కాన్సన్ట్రేషన్ ఈజ్ లెస్ దాన్ 10⁻⁻7. ఇప్పుడు నేను H+ అయాన్ని బట్టి చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. సో H+ అయాన్ కాన్సన్ట్రేషన్ లెస్ దాన్ -7 అంటే 10⁻⁻8 అయినా 10⁻�9 అయినా -10 అయినా -11 అయినా దట్ మీన్స్ H+ అయాన్ కాన్సన్ట్రేషన్ ఈజ్ లెస్ దాన్ 10⁻⁻7 ఆర్ OH- అయాన్ కాన్సన్ట్రేషన్ is greater than 10⁻⁻7. Those are alkali solutions, alkaline solution, basic solutions అంటాం, alkaline solutions. సో ఇక్కడ చూస్తే మీకు
10⁻⁻14 10⁻⁻7 అంటే చాలా వెరీ వెరీ స్మాల్ కాన్సన్ట్రేషన్స్ ఉన్నటువంటి H+ అయాన్స్ని మనం తరచుగా మనం ఏం చేస్తూ ఉంటాం, క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటాం. కాబట్టి మనం ఏం చేయాలి ఇప్పుడు అంటే కన్వీనియంట్గా ఒక మెథడ్ని ఈజీ ఎక్స్ప్రెస్ చేసుకునేటువంటి ఒక డిజైరబుల్ మెథడ్ కోసం మనం ఏం చేస్తామంటే ఒక లాగరిథం స్కేల్ని తీసుకోవడం అనేది జరిగిందనమాట. అంటే ఫర్ ది వి యూజ్ లాగరిథం స్కేల్ టు ఎక్స్ప్రెస్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ H+ అయాన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ pH. So in terms of pH and the concentration of OH- ions in terms of pOH. Okay, ఒక కన్వీనియంట్ మెథడ్. ఎందుకని 10⁻⁻7 10⁻⁻14 అని చెప్తున్నాం. అంత మైన్యూట్ వాల్యూస్ని మనం కన్వీనియంట్ మెథడ్లోకి తీసుకురావడం కోసం లాగరిథమ్స్ని యూజ్ చేసుకుని మనం pHని ఐడెంటిఫై చేసింది ఎవరు అంటే అసలు pH అంటే ఏంటి మొట్టమొదటిగా అని చూస్తే పొటెన్షియల్ ఆఫ్ హైడ్రోజన్. pH అంటే పొటెన్షియల్ ఆఫ్ హైడ్రోజన్. అలాగే pOH అంటే పొటెన్షియల్ ఆఫ్ హైడ్రాక్సైడ్ అయాన్. ఎక్కువగా మనం సోరెన్సెన్ అనేటువంటి ఆయన మనకి ఈ pH స్కేల్ని ఐడెంటిఫై చేయడం అనేది జరిగింది. సో ఈ pH ద్వారానే మనం అంటే పొటెన్షియల్ ఆఫ్ హైడ్రోజన్ అయాన్ H+ అయాన్ ద్వారానే. అందుకని ఇందాక నేను చెప్పేటప్పుడు కూడా H+ అయాన్ ఈజ్ గ్రేటర్ దాన్ 10⁻⁻7 ఎసిడిక్ సొల్యూషన్స్ అన్నాను. H+ అయాన్ ఈజ్ లెస్ దాన్ 10⁻⁻7 బేసిక్ సొల్యూషన్స్ లేదా ఆల్కలీ సొల్యూషన్స్ అన్నాను. ఆ పక్కనే మీరు OH- అయాన్ తీసుకుంటే pOH స్కేల్ అవుతుంది అనమాట. కానీ ఇప్పుడు మనం H+ అయాన్స్ తోటే మాట్లాడతాం కాబట్టి దట్ ఈస్ పొటెన్షియల్ ఆఫ్ హైడ్రోజన్ ద్వారా మనం ఎక్స్ప్రెస్ చేస్తున్నాం. Therefore, see here, pH, the term pH refers to the potential of hydrogen. It was proposed by Danish biochemist Sorensen in 1909 so that there could be a more convenient way to describe hydronium and hydroxide ion concentrations in aqueous solutions, since both concentrations tend to be extremely small. చాలా చిన్నగా ఉన్నాయి. 10⁻⁻14 10⁻⁻7 అంటే అంత ఈజీ కాదు, చాలా స్మాల్ వాల్యూస్. కాబట్టి వాటిని మనం ఈ కన్వీనియంట్ మెథడ్లోకి తెచ్చుకుని చెప్పడానికి pH అనేటువంటి టర్మ్ని సోరెన్సెన్ అనే ఆయన పొటెన్షియల్ ఆఫ్ హైడ్రోజన్ అయాన్ ద్వారా డానిష్ బయోకెమిస్ట్ మనకి ఇవ్వడం అనేది జరిగిందనమాట. అసలు ఈ pH అంటే ఏంటి? pH అండ్ pOH ఆఫ్ ఏ సొల్యూషన్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద లాగరిథం టు ద బేస్ 10. మనకి తెలుసు రెండు రకాల లాగరిథమ్స్ ఉన్నాయి, బేస్ 10 లాగరిథమ్స్ అండ్ ఎక్స్పోనెన్షియల్ లాగరిథమ్స్ అని చెప్పి. మన ఇక్కడ ఈయన చెప్పింది బేస్ 10 ఆఫ్ ద రెసిప్రోకల్ ఆఫ్ ద హైడ్రోజన్ ఆర్ హైడ్రాక్సైల్ అయాన్ కాన్సన్ట్రేషన్ ఇన్ గ్రామ్ మోల్స్ పర్ లీటర్. దీన్ని మనం సింపుల్గా pH అంటే ఏంటి అంటే నెగటివ్ లాగరిథమ్ ఆఫ్ H+ అయాన్ అని చెప్తాం. దాన్ని రెసిప్రోకల్ ఆఫ్ ద హైడ్రోజన్ అయాన్. ఓకే, నెగిటివ్ లాగరిథం అన్నమాట. ఇక్కడ రెసిప్రోకల్ అంటే 1/, అని చెప్పారు. అంటే ఈ డెఫినేషన్ ప్రకారంగా pH log 1/H+ అయాన్ కాన్సన్ట్రేషన్. సో దీన్ని మనం ఎలా రాస్తున్నాము అంటే ఫార్ములా ప్రకారంగా pH ఇంకా ఈజీ డెఫినేషన్ మనకు బాగా తెలిసిన డెఫినేషన్. pH అంటే పొటెన్షియల్ ఆఫ్ హైడ్రోజన్ ఈజ్ ఈక్వల్ టు నెగిటివ్ లాగరిథమ్ ఆఫ్ -log అనమాట. నెగిటివ్ లాగరిథమ్ ఆఫ్ H+ అయాన్ కాన్సన్ట్రేషన్ అని రాస్తాం. అలాగే pOH అంటే ఎస్ నెగిటివ్ లాగరిథమ్ ఆఫ్ OH- అయాన్ కాన్సన్ట్రేషన్ అని చెప్పి రాస్తాం. సో ఇక్కడ సేమ్ ఇదే డెఫినేషన్ని మనం చెప్తున్నాం. దెన్ కమ్ టు ద అనదర్ కాన్సెప్ట్కి వస్తే సోరెన్సెన్ డిఫైన్డ్ pH యాజ్ ద నెగిటివ్ ఆఫ్ ద లాగరిథమ్ ఆఫ్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద హైడ్రోజన్ అయాన్స్. ఇప్పుడే చెప్పింది అది. నెక్స్ట్ దీన్ని బేస్ చేసుకుని చూస్తే ఫార్ములా చూస్తే pH 1/H+ అయాన్ కాన్సన్ట్రేట్ లాగ్ మీన్స్ H+ అయాన్ అని చెప్పి రాయాలి అక్కడ. ఓవర్ pH -log H+ అయాన్, pOH అలాగే -log H+ అయాన్. బట్ ద టోటల్ మీరు గమనించినట్లయితే pH + pOH 14. అక్కడ pH log 1/H+ అయాన్ ఆర్ దాన్నే pH -log H+ అయాన్ కాన్సన్ట్రేషన్ అంటాం. అలాగే ఇక్కడ ఏం రాయాలంటే pOH log 1/OH- అయాన్ అని ఉండాలి, ఆర్ pOH -log OH- అయాన్ అన్నది కరెక్ట్ వన్. సో pH + pOH టోటల్ వాల్యూ ఎంత అంటే 14గా మనం చెప్తాం అనమాట. 14. దేర్ఫోర్ ఇక్కడ ఒకసారి మనం మ్యాథమెటికల్గా చాలా ప్రాబ్లమ్స్ని మనం సొల్యూషన్స్లో యాసిడ్ బేసెస్లో ఇంటర్మీడియట్ లెవెల్లో కూడా మన ప్రాబ్లమ్స్ చేసి ఉన్నాం. ఇక్కడ ఇఫ్
హెచ్ ప్లస్ అయాన్ కాన్సన్ట్రేషన్ 10⁻⁷ అయితే క్యాలిక్యులేట్ ద pH అని చెప్పి మనం చేస్తూ ఉంటాం. pH ఈజ్ ఈక్వల్ టు నెగిటివ్ లాగరిథమ్ ఆఫ్ హెచ్ ప్లస్ అయాన్. హెచ్ ప్లస్ అయాన్ కాన్సన్ట్రేషన్ ఇచ్చారు మనకి, దాని ప్రకారంగా చూస్తే 7 అయింది. అలాగే హెచ్ ప్లస్ అయాన్ కాన్సన్ట్రేషన్ ఎంత ఇచ్చారు అంటే మనకి -1 ఇచ్చారు అనుకుందాం. అప్పుడు ఎంత అవుతుంది అంటే 10⁻⁻1 ఇస్తే 1 అవుతుందండి, 1 అవుతుంది. ఇలాగా మనం ఒక క్యాలిక్యులేషన్స్ ఇచ్చినటువంటి హెచ్ ప్లస్ అయాన్ యొక్క కాన్సన్ట్రేషన్, అలాగే హెచ్ ప్లస్ అయాన్ కాన్సన్ట్రేషన్ ఇచ్చిన తర్వాత POH కట్టమన్నారు అనుకుందాం. అప్పుడు ఏం చేస్తాం, మనకు తెలుసు pH ప్లస్ POH ఈజ్ ఈక్వల్ టు 14. కానీ మనకి హెచ్ ప్లస్ అయాన్ కాన్సన్ట్రేషన్ ఇచ్చారు, POH కట్టమన్నారు. ఇప్పుడు 1 ఉంది కదా దీనికి, అంటే హెచ్ ప్లస్ అయాన్ ఈజ్ ఈక్వల్ 10⁻⁻1 అని ఇచ్చారు, ఇచ్చి POHని కట్టమంటారండి. అప్పుడు ఏం చేస్తాం, pH ఎంత 1 వచ్చింది, 1 ప్లస్ POH ఈజ్ ఈక్వల్ టు 14 అయితే POH వాల్యూ ఎంత అయింది, 13 అయింది. ఇలా మనం చాలా మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ చేసాం. అంటే ఇక్కడ ఈ pH స్కేల్ని మనం ఎందుకు తెలుసుకోవాల్సి వస్తుందంటే, యాసిడ్ బేస్ టైట్రేషన్ జరిగినప్పుడు ఆ ఈక్వలెన్స్ పాయింట్ అనేది pH మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే మనం ఆ ఈక్వలెన్స్ పాయింట్ కనుక్కోవాలి. ఈక్వలెన్స్ పాయింట్ కనుక్కోవాలంటే ఇండికేటర్ను వాడాలి. ఓకే, ఒక థర్డ్ సబ్స్టెన్స్, బికాస్ ఆల్ దీస్ 2 సొల్యూషన్స్ ఆర్ కలర్లెస్. సో ఇప్పుడు ఈక్వలెన్స్ పాయింట్ కట్టాలి. మనం ఈక్వలెన్స్ పాయింట్ కట్టాలంటే మనకు విజువల్గా ఒక ఇండికేటర్ కావాలి. ఆ ఇండికేటర్ని సెలెక్ట్ చేయాలి. ఆ ఇండికేటర్ సెలెక్ట్ చేయాలంటే ఈక్వలెన్స్ పాయింట్ అనేది pH మీద ఆధారపడి ఉంటుంది. సో ఆ ఇండికేటర్ సెలెక్షన్ కూడా pH మీద ఆధారపడి ఉంటుంది. సో దేర్ ఫార్ ఈ pH అనేది అంటే ఈక్వలెన్స్ పాయింట్ యొక్క pH అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది, నువ్వు వాడే యాసిడ్ మీద బేస్ మీద ఆధారపడి ఉంటుంది. అంటే స్ట్రాంగ్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్ వాడావు అనుకో, ఒక pH దగ్గర ఈక్వలెన్స్ పాయింట్ వస్తుంది. అలాగే స్ట్రాంగ్ యాసిడ్ వీక్ బేస్ వాడావు అనుకో, ఒక pH దగ్గర వీక్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్ వాడావు అనుకో, ఒక pH దగ్గర వీక్ యాసిడ్ వీక్ బేస్ వాడితే ఒక pH దగ్గర ఈక్వలెన్స్ పాయింట్ వస్తుంది. ఆ pH దగ్గర ఏ pH దగ్గర అయితే ఈక్వలెన్స్ పాయింట్ వస్తుంది అన్నది నేచర్ ఆఫ్ ద రియాక్షన్ మీద ఆధారపడి ఉంది. సో ఇప్పుడు ఆ pHని బట్టి నువ్వేం చేయాలి, సెలక్షన్ ఆఫ్ ఇండికేటర్కి వెళ్ళాలి. అందుకని pH స్కేల్ అనేది మనం తెలుసుకోవాలి. హైడ్రోజన్ అయాన్ కాన్సన్ట్రేషన్ అనేది తెలుసుకోవాలి. అయానిక్ ప్రొడక్ట్ ఆఫ్ వాటర్ గురించి తెలుసుకోవాలి. ఆ అయానిక్ ప్రొడక్ట్ బేస్ చేసుకుని మనం ఫ్లోరెన్స్ ఇచ్చినటువంటి pH గురించి తెలుసుకున్నాం. సో ఇప్పుడు ఆ pH స్కేల్ ఒకసారి చూస్తే కనుక ఇందులో క్లియర్గా తెలుస్తుంది. హెచ్ ప్లస్ అయాన్ కాన్సన్ట్రేషను, OH మైనస్ అయాన్ కాన్సన్ట్రేషను, pH ఎంత అవుతుంది, అప్పుడు POH ఎంత అవుతుంది, అప్పుడు ఆ రియాక్షన్ యొక్క నేచర్ ఏమవుతుంది. సపోజ్ 10⁻⁻1 ఉంటే ఓన్లీ హెచ్ ప్లస్ అయాన్ కాన్సన్ట్రేషన్ గురించి మాట్లాడితే మనకి ఎవరు వస్తారు, pH వస్తారు. ఓకే, అలా కాదు OH మైనస్ అయాన్ కాన్సన్ట్రేషన్ గురించి మాట్లాడితే POH వస్తారు. బట్ ద బోత్ pH అండ్ POH ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమవుతుంది, 14 స్కేల్ అనమాట, 14 స్కేల్ అవుతుంది అనమాట. సో ఇక్కడ ఈ టేబుల్ని బేస్ చేసుకుని చూస్తే మనం గమనించిన 10⁻⁻1 హెచ్ ప్లస్ అయాన్ కాన్సన్ట్రేషన్ నుంచి 10⁻⁻6 వరకు, అంటే pH 1 to 6 వరకు వస్తే ఎసిడిక్ క్యారెక్టర్ అనేది డయాగ్రామ్. నెక్స్ట్ వచ్చి ఇలాగ ఇవన్నీ ఎసిడిక్ క్యారెక్టర్గా చెప్తున్నాం. సో ఇదంతా నెక్స్ట్ వచ్చి మనకి ఎసిడిక్ క్యారెక్టర్ అనేది 1 to 6 వరకు ఉంటుంది. 10⁻⁻7 ఏంటి, న్యూట్రల్. అలాగే మనకి 10⁻⁻8 హెచ్ ప్లస్ అయాన్ కాన్సన్ట్రేషన్ ఉంటే 10⁻⁻8 నుంచి 10⁻⁻14 వరకు చూస్తే అది బేసిక్ క్యారెక్టర్ ఉంటుంది అని చెప్తున్నాం. సో ఇక్కడ రివర్స్లో అంటే POH దగ్గరికి వచ్చేటప్పుడు జాగ్రత్తగా చూస్తే POH వైపు నుంచి మాట్లాడితే మనకి 13 నుంచి 8 వరకు, POH 13 నుంచి 8 వరకు ఎసిడిక్ క్యారెక్టర్ ఉంటుంది, 7 న్యూట్రల్ అవుతుంది, 6 నుంచి 1 వరకు ఎందుకంటే POH స్కేల్ అవుతుంది అది. ఓకే, అందుకనే మనం ఎప్పుడు కూడా pH గురించి మాట్లాడతాం. pH ఎంత, 1 to 14గా మనం చెప్తాం. ఓకే, సో 1 to 14 స్కేల్ వరకు మనం డిస్కస్ చేస్తాం. దేర్ఫోర్ ఇక్కడ అందుకని క్లియర్గా చూస్తే when pH is less than 7 అర్థమవుతుందండి, దెన్ ద రియాక్షన్ ఈజ్ ఎసిడిక్. చూసుకోండి pH అనేది 7 కన్నా తక్కువ ఉంటే కనుక, అంతా 7 కన్నా తక్కువ అంటే 1 to 6 ఉంటే ఏమైంది, అప్పుడు ఎసిడిక్ అయింది. అలాగే pH 7 అయినా, pH ఈజ్ ఈక్వల్ టు 7 అయితే ఏమవుతుందండి, న్యూట్రల్. pH స్కేలే మాట్లాడుతున్నాం. నెక్స్ట్ అలా కాకుండా pH ఈజ్ గ్రేటర్ దాన్ 7 అయితే, అంటే 7 అంటే 8 to 14 అయితే కనుక అది బేసిక్ నేచర్ అవుతుంది అని రియాక్షన్ యొక్క నేచర్ని మనం చెప్తున్నాం. సో pH యొక్క నేచర్ని బేస్ చేసుకుని అంటే pHని బట్టి రియాక్షన్ యొక్క నేచర్ని మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. ఓకే, నెక్స్ట్ ఇది pH స్కేల్ ఒకసారి చూడండి. సో pH స్కేల్ తీసుకున్నట్లయితే మనకి హెచ్ ప్లస్ అయాన్ కాన్సన్ట్రేషన్ సాధారణంగా 1 to 14 చెప్తామమ్మా. అంటే 10⁻⁻1 కదా, 1 to 14 అంటే అర్థం ఏంటి, 10⁻⁻1 హెచ్ ప్లస్ అయాన్ కాన్సన్ట్రేషన్ నుంచి 10⁻⁻14 వరకు చెప్తున్నాం.
అయితే ఇక్కడ 10⁻0 కూడా చెప్పొచ్చు కదా అని చెప్పి స్కేల్లో మనకు ఉండొచ్చు. సపోజ్ 10⁻0 అంటే ఎంత, 1 అంటే H+ అయాన్ కాన్సన్ట్రేషన్ 1 అయింది అనుకోండి, అప్పుడు pH ఎంత అవుతుంది అంటే 0 అవుతుంది అని చెప్తాం. బట్ ద టోటల్ pH అండ్ pOH వాల్యూ ఆల్వేస్ ఎంత అండి, 14. సో అందుకని ఇందులో కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. సో pH 1 to 14గా మనం తీసుకుని వెళ్తాం. సో అలాగే pOH స్కేల్ కూడా. సో pH ఒకవైపు నుంచి వెళ్తున్నాం మనం, అక్కడ వెళ్తున్నప్పుడు అంటే pOHని కూడా తీసుకుంటే ఇక్కడ 14 వచ్చింది ఏంటా అన్న కన్ఫ్యూజన్ వస్తుంది. అందుకని ఇక్కడ స్కేల్ pOH స్కేల్ ఏమవుతుందంటే రివర్స్ అవుతుంది, ఎందుకంటే అక్కడ 1 నుంచి వస్తుంది కదా మరి, అందుకని. సో ఇక్కడ pOH, అందుకనే ఎప్పుడు మనం pH పొటెన్షియల్ ఆఫ్ హైడ్రోజన్ని బేస్ చేసుకుని వెళ్తూ, సో ఇఫ్ యూ వాంట్ pOH ఏం చేస్తాం, pH ప్లస్ pOH ఈజ్ ఈక్వల్ టు 14 కాబట్టి అలా pOH వాల్యూని క్యాలిక్యులేట్ చేయొచ్చు. లేదా OH మైనస్ అయాన్ కాన్సన్ట్రేషన్ ఇచ్చినప్పుడు pOH కట్టి ఆ pOH నుంచి pH కట్టచ్చు, ఎందుకంటే మనకి ఫార్ములా ఉంది pH ప్లస్ pOH ఈజ్ ఈక్వల్ టు 14. బట్ ద మెయిన్లీ పొటెన్షియల్ ఆఫ్ హైడ్రోజన్ H+ అయాన్ కాన్సన్ట్రేషన్ ద్వారా మనం వెళ్ళి pH స్కేల్ అంటూ ఉంటాం. దట్ ఈజ్ 1 to 14 స్కేల్ అనమాట. ఇక్కడ చూస్తే 7 ఎప్పుడు కూడా న్యూట్రల్. ఆ 7కి మనం జాగ్రత్త గమనిస్తే ఇటువైపుకి వస్తే కనుక అంటే 7 నుంచి మనం తగ్గితే పైన చూడాలి, pH స్కేల్ పైన అబోవ్ కనుక డిస్కస్ చేస్తే 7, 6, 5, 4 ఇలాగ అంటే కాన్సన్ట్రేషన్ ఎంత అవుతుంది, పెరుగుతుంది ఇలాగా. అంటే ఇక్కడ కాన్సన్ట్రేషన్ ప్రకారంగా చూస్తే పెరుగుతుందండి, 10⁻⁻6, 10⁻⁵, 10⁻⁴, 3, 2, 1 అలాగే దట్ 10⁻0. దెన్ సో ఇక్కడ వచ్చేటప్పటికి ఏమవుతుంది, కాన్సన్ట్రేషన్ కనుక ఇలా పెరిగినా లేదా మనకి pH ప్రకారంగా చూస్తే ఇలా ఏమవుతుంది, <7 అంటున్నాం, ఏమవుతుంది ఇక్కడ 6, 5, 4, 3, 2, 1. సో ఇలాగ మనకి ఎసిడిక్ క్యారెక్టర్ అనేది ఇలా ఇంక్రీజ్ అవుతుంది ఇటు పక్కకి, 7 నుంచి వస్తున్నాను. అలాగే ఇటు పక్క వచ్చేది అనుకోండి, సో ఇలా అయితే బేసిక్ క్యారెక్టర్ అనేది పెరుగుతుంది, 8, 9, 10, 11, 12, 13, 14 బేసిక్ క్యారెక్టర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అని pH స్కేల్ ద్వారా మనం మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చి మనం నెక్స్ట్ టాపిక్ వచ్చి ఇండికేటర్స్ ఏంటి. సో అసలు ఈ ఇండికేటర్స్ని మనం ఏమని పిలుస్తామంటే యాసిడ్ బేస్ ఇండికేటర్స్ అని చెప్పేసి అంటాం. అలాగే హైడ్రోజన్ అయాన్ ఇండికేటర్స్, ఎందుకంటే pH బేస్డ్ వెళ్తున్నాం కాబట్టి, H+ అయాన్ కాన్సన్ట్రేషన్ ప్రకారంగా వెళ్తున్నాం కాబట్టి, లేదా pH ఇండికేటర్స్ అంటాం, లేదా న్యూట్రలైజేషన్ ఇండికేటర్స్ అని చెప్పేసి అంటాం. దెన్ కమ్ టు ద ఇండికేటర్. మనం ఆల్రెడీ మన ఇండికేటర్ని డెఫినేషన్ తీసుకున్నాము. అంటే ఒక యాసిడ్ బేస్ రియాక్షన్ జరుగుతున్నప్పుడు లేదా ఒక టైట్రేషన్ జరుగుతున్నప్పుడు ఆ టైట్రేషన్ కంప్లీట్ అయ్యింది అన్న విషయాన్ని మనం విజువల్గా ఐడెంటిఫై చేయడానికి ఉపయోగించేటువంటి సబ్స్టెన్స్ని మనం ఇండికేటర్ అంటాం. ఇక్కడ మనం మాట్లాడేది యాసిడ్ బేస్ ఇండికేటర్. వాట్ ఈస్ మెంట్ బై యాసిడ్ బేస్ ఇండికేటర్ అంటే ఇట్ ఈస్ ఎ సబ్స్టెన్స్ విచ్ హ్యాస్ వన్ కలర్ ఇన్ యాసిడ్ మీడియం అండ్ కంప్లీట్లీ డిఫరెంట్ కలర్ ఇన్ ద బేసిక్ మీడియం. సో యాసిడ్లో ఒక రంగుని, బేస్లో ఒక రంగుని ఇచ్చేటువంటి సబ్స్టెన్స్ని ఏమంటాం మనం, యాసిడ్ బేస్ ఇండికేటర్ అంటాం. సో రియాక్షన్ని యాసిడ్ బేస్ రియాక్షన్ కంప్లీట్ అయ్యింది అన్న విషయాన్ని ఐడెంటిఫై చేయడం కోసం వాడేటువంటి ఇండికేటరే యాసిడ్ బేస్ ఇండికేటర్. ఈ ఇండికేటర్ యాసిడ్లో ఒక కలర్ని పూర్తిగా డిఫరెంట్ కలర్ని బేస్లోనూ ఇస్తుంది కాబట్టి దాన్ని మనం యాసిడ్ బేస్ ఇండికేటర్ అని చెప్పేసి అంటాం. ఎగ్జాంపుల్ ఏంటి అంటే మిథైల్ ఆరెంజ్, సో ఫినాఫ్థలిన్, మిథైల్ రెడ్. మనం మిథైల్ ఆరెంజ్, ఫినాఫ్థలిన్ని విపరీతంగా వాడతాం. అలాగే లిట్మస్ని కూడా యూజ్ చేయడం అనేది జరుగుతుంది. అంటే యాసిడ్ బేస్ ఇండికేటర్గా మనం చెప్తాం, కానీ వాడింది మాత్రం మనం ఎక్కువ మిథైల్ ఆరెంజ్ అండ్ ఫినాఫ్థలిన్ ఇండికేటర్ని ఎక్కువగా మనం యూజ్ చేస్తూ ఉంటాం అన్నమాట. సో యాసిడ్లో ఒక కలర్ని, బేస్లో ఒక కలర్ని ఇచ్చేటువంటి మన సబ్స్టెన్స్ని మనం ఏమన్నాము, యాసిడ్ బేస్ ఇండికేటర్ అన్నాం. అంటే ఇక్కడ మిథైల్ ఆరెంజ్ తీసుకున్నాం అనుకోండి, మిథైల్ ఆరెంజ్ యాసిడ్లో ఒక కలర్ని, బేస్లో ఒక కలర్ని ఇవ్వడం జరుగుతుంది. అంటే యాసిడ్లో రెడ్ కలర్ని, బేస్లో ఎల్లో కలర్ని. అలాగే ఫినాఫ్థలిన్ తీసుకున్నాం అనుకోండి, ఫినాఫ్థలిన్ యాసిడ్లో కలర్లెస్ గాను, యాసిడ్ మీడియంలో కలర్లెస్ గాను, బేస్లోనేమో పింక్ కలర్ గాను రావడం అనేది జరుగుతుంది. ఇలాగా ఒక సబ్స్టెన్స్ వన్ కలర్ ఇన్ యాసిడ్ మీడియం, అనదర్ కలర్ ఇన్ బేసిడ్ మీడియం ఇచ్చేటువంటి సబ్స్టెన్స్నే మనం ఏమన్నాము, యాసిడ్ బేస్ ఇండికేటర్ అన్నాం. అయితే ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ద చేంజ్ ఇన్ కలర్ ఆఫ్ అన్ యాసిడ్ బేస్ ఇండికేటర్ డస్ నాట్ టేక్స్ ప్లేస్ అట్ ఎ పర్టికులర్ pH. అంటే ఒక పర్టికులర్ pH దగ్గర మార్పు ఉండదు.
ఏమవుతుంది ఇక్కడ రేంజ్ అనేది ఉంటుంది. అంటే ఇట్ టేక్స్ ప్లేస్ విత్ ఇన్ ఏ స్మాల్ రేంజ్ ఆఫ్ పీహెచ్, అదేదో యాసిడ్లో ఒక కలర్ని బేస్లో ఒక కలర్ని ఇస్తుందంటే ఒక పర్టికులర్ పీహెచ్ దగ్గర మార్పు అనేది ఉండదు. ఇక్కడ ఇండికేటర్కి ఒక రేంజ్ ఆఫ్ పీహెచ్ దగ్గర, అంటే ఒక సర్టెన్ యూనిట్స్ అనమాట అండి, ఒక 2 యూనిట్స్ అట్లాగా పీహెచ్ యూనిట్స్ ఉన్నాయి కదా మనకి. ఆ యూనిట్స్లో 1 to 14 ఒక్కొక్క యూనిట్గా తీసుకుంటే ఆ రేంజ్లో, ఆ పర్టికులర్ పీహెచ్ రేంజ్లో ఆ కలర్ అనేది ఇండికేటర్కి మారుతూ ఉంటుంది. ద రేంజ్ ఆఫ్ పీహెచ్ నియర్లీ 2 యూనిట్స్, ఇప్పుడే చెప్పాను 2 pH units is known as color change interval of the indicator. సో ఇది ఒక రేంజ్. అందుకనే మనకి ఇండికేటర్ కంటూ ఒక పర్టికులర్గా pH రేంజ్ అనేది ఉంటుంది. ఆ రేంజ్ని మనం తెలుసుకోవాలి ఇక్కడ. సో ఏ రేంజ్ నుంచి ఏ రేంజ్ వరకు ఉంటే అది కలర్ చేంజ్ అవుతుంది అన్నది మనం చూస్తాం ఇక్కడ. దట్ pH రేంజ్ ఓవర్ విచ్ ద ఇండికేటర్స్ చేంజ్ కలర్ ఈజ్ డిఫరెంట్ ఫర్ డిఫరెంట్ ఇండికేటర్స్. ఈ pH రేంజ్ అనేది ఒక్కొక్క ఇండికేటర్కి ఒక్కొక్కలాగా ఉంటుంది. సో pHలో చేంజ్ అనేది, మార్పు అనేది డిఫరెంట్గా ఎగ్జిస్ట్ అయి ఉంటుంది. సో ఇప్పుడు ఒకసారి ఆ టేబుల్ చూద్దాం మనం. మిథైల్ ఆరెంజ్ అనుకోండి, pH రేంజ్ ఎంత అంటే 3.1 to 4.5. సో ఇది యాసిడ్ మీడియంలో రెడ్ కలర్ని, నెక్స్ట్ ఆల్కలీ మీడియంలో ఎల్లో కలర్ని ఇవ్వడం జరుగుతుంది. అలాగే మిథైల్ రెడ్ రేంజ్ అంతా 4.2 నుంచి 6.3. అలాగే లిట్మస్, అలాగే ఫినాల్ రెడ్ కూడా అంతే. అట్లాగే ఫినాప్థలిన్ 8.3 to 10, అంటే యాసిడ్ మీడియంలో కలర్లెస్, ఆల్కలీ మీడియంలో పింక్ కలరు. అట్లాగే ఇంకోటి ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫినాప్థలిన్ ఇండికేటర్ని తీసుకున్నాం అనుకోండి. ఫినాప్థలిన్ ఇండికేటరు 8.3 యువతలంతా కూడా ఏం చెప్పుకున్నాము, కలర్లెస్గా ఉంటుంది అని చెప్పాం. ఎప్పుడైతే ఆ టైట్రేషన్లో కావచ్చు, లేదా నువ్వు ఒక యాసిడ్లో తీసుకున్నావు ఫినాప్థలిన్ యాసిడ్లో తీసుకుంటే యాసిడ్ యొక్క pH ఎంత ఉంటుంది, 7 above ఉంటుంది, అంటే 8.3 కన్నా యువతలు ఉంటుంది. అంటే ఏమవుతుంది, ఇప్పుడు ఎప్పుడైతే నువ్వు బేస్ని కలుపుతూ పోతున్నావు అనుకోండి, ఆ బేస్ని కలుపుతూ పోతున్నప్పుడు సరిగ్గా ఫినాప్థలిన్ యొక్క pH 8.3 వచ్చింది అనుకోండి, అప్పుడు అక్కడి నుంచి పింక్ కలర్ రావడం అనేది మొదలెడడం జరుగుతుంది. అంటే 8.3 నుంచి 10కి ఇంటర్వెల్ అనమాట అండి. సో అంటే కలర్ చేంజ్ ఇంటర్వెల్, కలర్లెస్ నుంచి పింక్గా మారుతూ ఉంటుంది. లోపల నువ్వు బేస్ యాడ్ చేస్తూ ఉంటావు. దేర్ఫోర్ ఎప్పుడైతే ఫినాప్థలిన్ యొక్క ఇండికేటర్ యొక్క pH 10 అవుతుందో ఆ యాడింగ్లో, దేర్ఫోర్ దెన్ ఇట్ గివ్స్ పింక్ కలర్ ఇస్తుంది. అలాగే 3.1 to 4.5 మిథైల్ ఆరెంజ్ కూడా అంతేనండి. అంటే స్పెసిఫిక్గా 3.1, అందుకనే మనం మిథైల్ ఆరెంజ్ బేసిక్ కలుపుతాం ఫస్ట్, అంటే ఎల్లో కలర్. సో ఎల్లో కలర్ వస్తుంది. ఇప్పుడు నువ్వు యాసిడ్ని కలుపుకుంటూ పోతున్నావు అనుకోండి, సో మిథైల్ ఆరెంజ్ యొక్క కలర్ 3.1 దగ్గరికి వచ్చేప్పటికి ఎల్లో నుంచి మార్పు మొదలవుతుంది. మిథైల్ ఆరెంజ్ యొక్క pHకి అది రెడ్ కలర్లోకి మారుతుంది. దట్ ఈస్ కాల్డ్ ఇంటర్వెల్ చేంజ్ ఇన్ ద ఏమన్నాము, ఇంటర్వెల్, అంటే కలర్ చేంజ్ ఇంటర్వెల్ అని చెప్పేసి అన్నాం, కలర్ చేంజ్ ఇంటర్వెల్. సో ఇది ఇలాగా మనకి pH, ప్రతి ఇండికేటర్కి ఒక pH అనేది ఎగ్జిస్ట్ అయి ఉంటుంది. సో నెక్స్ట్ క్లాస్లో మనం ఈ pH ఇండికేటర్స్ని చాయిస్ ఎలాగా, ఈ యాసిడ్ బేస్ టైట్రేషన్స్లో వాడేటువంటి ఇండికేటర్స్ని ఎలా ఉపయోగించుకుంటాం, అలాగే ఈ ఇండికేటర్స్ ఎలా వర్క్ చేస్తాయి, దట్ ఈస్ 2 థీరీస్ ఉన్నాయండి వర్కింగ్ మోడల్లో చెప్పినటువంటి థీరీస్ ఆఫ్ ఇండికేటర్స్ అని చెప్పేసి అంటాం. సో ఆ థీరీస్ ఆఫ్ ఇండికేటర్స్ ఏంటి, సో చాయిస్ ఆఫ్ ఇండికేటర్స్ అంటే వీటిని ఏ రియాక్షన్లో ఏ ఇండికేటర్ని వాడతాం మనం చూసాం. 4 రకాల యాసిడ్ బేస్ టైట్రేషన్స్ చూసాం. ఈ 4 రకాల యాసిడ్ బేస్ టైట్రేషన్స్లో ఎవరిని మనం యూజ్ చేయాలి అన్నది మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం.